హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీకెండ్ లో అయితే మీరు ఏ మూవీస్ చూడాలి, ఎలాంటి మూవీస్ చూడాలి అని మాత్రం అనుకుంటా ఉంటుంటారు. ఈ వీక్ లో కూడా మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే టాప్ 7 మూవీస్ తో అయితే వచ్చేసాను గాయస్. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న మూవీస్ అయితే మీరు మిస్ అయిపోతారు. ఇంకా ఆ మూవీస్ ఏంటో లిస్ట్ చూసే ముందు మన ఛానల్లో ఉన్న ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలాగే ముఖ్యంగా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్. ఇంకా లేట్ చేయకుండా ఆ మూవీస్ ఏంటో చూసేద్దాం. నంబర్ 7 లో ఉన్న మూవీ వచ్చేసి విక్కిడ్ లిటిల్ లెటర్స్. ఈ మూవీ అయితే కామెడీ మిస్టరీ జోనర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 40 minutes అయితే ఉంది. మూవీ వచ్చేసి 2023 లో అయితే రిలీజ్ అయింది. ఇది ఒక హాలీవుడ్ డబ్బుడ్ ఫిలిము. ఇక మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే 1920లో లిటిల్ హ్యాంప్టన్ టౌన్ లో అయితే ఒక ఆమెకైతే లెటర్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. ఆమె వచ్చేసి ఆ లెటర్స్ తన నైబర్ పంపిస్తున్నాడేమో అని చెప్పేసి ఒక అనుమానంతో అయితే ఉంటది. అసలు ఆ లెటర్స్ లో ఏముంది, అసలు ఫైనల్ గా ఏమైంది, ఆ క్రిమినల్ ఎవరో పట్టుకున్నారా లేదా అనేది మెయిన్ స్టోరీ ప్లాట్. అండ్ కాన్సెప్ట్ విషయానికి వస్తే డిఫరెంట్ కాన్సెప్ట్ అయినప్పటికీ కానీ మూవీలో కొన్ని కామెడీ సీన్స్ తో అయితే కొంచెం నవ్వు వస్తూ ఎంటర్టైన్ గానే ఉంటది. ముఖ్యంగా ఇద్దరు క్యారెక్టర్స్ అయితే మీకు ఖచ్చితంగా మూవీలో అయితే నచ్చుతుంది ఫ్రెండ్స్. మూవీలో చూసేటప్పుడు కాన్వర్సేషన్ సీన్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం లెంతీగా అనిపిస్తుంది అండ్ స్లోగా కూడా ఉంటది. ఇంకా మూవీ చూసుకుంటే మీకు కామెడీ పోర్షన్ తో మాత్రమే రన్ అవుతుంది మూవీ మొత్తం. ఇంకా మూవీలో జెండర్ ఈక్వాలిటీ గానీ, దాంతో పాటు పార్షియాలిటీ, ఇలాంటి కొన్ని పాయింట్స్ ని మెసేజ్ గా అయితే మూవీలో బాగా చూపించారు. ఇంకా మూవీ చూస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేస్తాం అనమాట. అంటే అది లెటర్స్ ఎవరు పంపిస్తున్నారు ఏంది అనేది. ఇంకా మూవీలో అయితే చాలా వరకు అయితే వల్గర్ లాంగ్వేజ్, బ్యాడ్ వర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఫైనల్ గా ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే తెలుగు లాంగ్వేజ్ లో ఉంది అండ్ ఫ్యామిలీతో అయితే చూడలేము. ఓన్లీ 18+ కంటెంట్ ఉంది అనమాట ఈ మూవీలో. కాబట్టి అలోన్ గా చూసేదానికి మీరైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 6 లో ఉన్న మూవీ వచ్చేసి ఒక యముడి ప్రేమ కథ. ఈ మూవీ అయితే 2019 లో అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఇందులో మెయిన్ లీడ్ రోల్ లో నటించింది వచ్చేసి దుల్కర్ సల్మాన్ గారు అయితే మెయిన్ లీడ్ రోల్ లో నటించారు గాయస్. ఈ మూవీ అయితే రొమాన్స్ కామెడీ జోనర్ లో అయితే ఉంటది. ఇంకా మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 43 minutes అయితే ఉంది. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే లల్లు అనే మన హీరో అయితే ఒక పెయింటర్ అనమాట. అతనికి డ్రీమ్ అనమాట లవ్ మ్యారేజ్ చేసుకోవాలని. మన లల్లు అయితే ఒక న్యూస్ పేపర్ లో హీరోయిన్ ఫోటోని అయితే చూసి తనని ఎలా అయినా కనిపెట్టాలనుకుంటాడు. తనని కనిపెట్టే ప్రయత్నంలో అయితే తనని ఎవరో మర్డర్ చేస్తారు. అదైతే హీరోకి అయితే తెలుస్తుంది అనమాట. దియాని చంపిన వాళ్ళ మీద మన హీరో ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు అనేది మెయిన్ స్టోరీ ప్లాట్. మూవీ అయితే బాగుంది ఫ్రెండ్స్. వన్ టైం అయితే వాచ్ చేయొచ్చు. ఇంకా అది కాకుండా మనకి సెకండ్ హాఫ్ నుంచి చాలా బాగా అనిపిస్తుంది మూవీలో కామెడీ సీన్స్ గానీ, దాంతో పాటు మర్డర్ జరిగిన తర్వాత ఉండే సీన్స్ గానీ చాలా బాగుంటాయి. మీకు మూవీ చూస్తున్నప్పుడు బోర్ అయితే కొట్టదు గానీ అండ్ అక్కడక్కడ కొన్ని సన్నివేశాల్లో మాత్రం మీకు కొంచెం లాగ్ అనిపిస్తుంది. మూవీ స్టోరీ అనేది కొంచెం ఓల్డ్ ఫేజ్ రిథమ్ లో ఉంటది కాబట్టి కొంచెం చూడడానికి అయితే మనకి లవ్ స్టోరీ గానీ, దాంతో పాటు అప్పుడు తీసిన మేకింగ్ గానీ కొంచెం మనం డిసప్పాయింట్ చేస్తుంది. కాకపోతే మనం చూసే కొద్దీ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటది కాబట్టి మనం చూడొచ్చు. ఇంకా ఈ మూవీ అయితే ఆహాలో అయితే తెలుగులో అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనం ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు ఈ మూవీని. నెక్స్ట్ నంబర్ 5 లో ఉన్న మూవీ వచ్చేసి మామన్. ఇందులో స్టారింగ్ వచ్చేసి సూర్య అండ్ దాంతో పాటు ఐశ్వర్య లక్ష్మి గారు అయితే మూవీలో అయితే మెయిన్ లీడ్ రోల్ అయితే నటించారు ఫ్రెండ్స్. మూవీ అయితే యాక్షన్ డ్రామా జోనర్ లో అయితే ఉంటది అండ్ 2 hours 31 minutes అయితే రన్ టైం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మన సూరికి అయితే అక్క అయితే ఉంటది అనమాట. అక్క అంటే చాలా ఇష్టం అనమాట సూరికి. ఇంకా తనకైతే పిల్లలు అయితే ఉన్నారనమాట. ఫైనల్ గా అయితే తనకైతే ఒక పిల్లోడు అయితే పుడతాడు కొన్ని సంవత్సరాల తర్వాత. ఇక మన హీరో సూర్య అయితే మామగా అల్లుడిని ఎలా పెంచాడు, అల్లుడు పెరిగిన తర్వాత సూర్య లైఫ్ లో ఏం జరిగింది, ఇంకా మేనమామకి పెళ్లి జీవితం అనేది ఎలా జరిగింది, ఇంకా ఫైనల్ గా ఏమైంది అనేది ఇంకా మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. ఇక మూవీ విషయానికి వస్తే మూవీ అయితే చాలా బాగుంది. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట ఫ్రెండ్స్. మీరు మూవీ చూస్తున్నప్పుడు మీకు ఎక్కడ అయితే బోర్ కొట్టదు. ఒక మంచి ఫ్యామిలీ మూవీ చూసాంరా అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. అంటే ఫ్యామిలీ మధ్య ఉండే ఎమోషన్స్ గానీ, వాళ్ళ మధ్య వచ్చే చిన్న చిన్న తగాదాలు, గొడవలు గానీ అండ్ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో, ఫ్యామిలీ ఎమోషన్స్ తో చాలా బాగా అయితే కన్వేయింగ్ గా ఉంటది మూవీ. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి మీకు చాలా వరకు అయితే ఎంటర్టైన్మెంట్ అయితే ఖచ్చితంగా ఈ మూవీ ద్వారా 100% మీకు దొరుకుతుంది. ఫ్యామిలీ మూవీస్ ని ఖచ్చితంగా చూసే వాళ్ళకైతే ఈ మూవీ అనేది ఖచ్చితంగా వాళ్ళకి రైట్ చాయిస్. మూవీ అయితే అఫీషియల్ గా ఓటీటీలోకి అయితే రాలేదు ఫ్రెండ్స్. హెచ్డి వర్షన్ అయితే తమిళ్లో అయితే ఉంది. అది ఎక్కడో అనేది కూడా మీకే ఐడియా వచ్చేసి ఉంటుంది. కాబట్టి మీకు తమిళ్ అర్థమైతే ఖచ్చితంగా తమిళ్ లాంగ్వేజ్ లో చూడండి. లేదు డైరెక్ట్ గా ఓటీటీలో వచ్చిన తర్వాత తెలుగులో చూస్తామంటే ఇంకా అది మీ చాయిస్ ఫ్రెండ్స్. ఈ మూవీలో అయితే అడల్ట్ కంటెంట్ అయితే ఏమీ లేదు. ఖచ్చితంగా ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు. నెక్స్ట్ నంబర్ 4 లో ఉన్న సిరీస్ వచ్చేసి దేవిక అండ్ డానీ. ఈ సిరీస్ అయితే రొమాంటిక్ డ్రామా జానర్ లో అయితే ఉంటది అండ్ మూవీలో 7 episodes అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ ఈచ్ ఎపిసోడ్ డ్యూరేషన్ వచ్చేసి 30 minutes ప్లస్ ఉంది గాయస్. ఇంకా ఈ సిరీస్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే హీరోయిన్
వాళ్ళ తాతకైతే ఆత్మలతో మాట్లాడే పవర్ అయితే ఉంటది ఫ్రెండ్స్. ఇంకా అదే కాకుండా హీరోయిన్ వాళ్ళ ఇంట్లో అయితే ఒక పెళ్లి సంబంధం అయితే చూస్తారనమాట. ఆ పెళ్లి సంబంధం చూసిన తర్వాత అయితే మన హీరోయిన్ కి అయితే హీరో అయితే పరిచయం అవుతాడు. దాని తర్వాత ఏమైంది అనేది ఇంకా మీరు సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఇంకా సిరీస్ ఎలా ఉందంటే సిరీస్ అయితే చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్. అదే కాకుండా రితు వర్మ గారు అయితే మంచి లీడ్ రోల్ లో క్యారెక్టర్ తో బాగా కనపడ్డారు. సిరీస్ లో లవ్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే లవ్ స్టోరీ చాలా సింపుల్ గా అనిపిస్తుంది కానీ కొన్ని సీన్స్ వల్ల మనకు చాలా బాగా అయితే అనిపిస్తుంది. అండ్ ఎపిసోడ్ నుంచి ఎపిసోడ్ వరకు కొన్ని సీన్స్ అయితే మనకి కొంచెం లాగ్ అనిపిస్తుంది. అదే కాకుండా డ్యూరేషన్ కూడా కొంచెం పెద్దగా అనిపిస్తాయి కొన్ని ఎపిసోడ్స్. ఇంకా హీరో విషయానికి వస్తే ఒక ట్విస్ట్ అయితే ఉంటది అనమాట. అది కూడా రివీల్ చేయడం చాలా బాగుంది. సిరీస్ లో కాన్సెప్ట్ వైజ్ గానీ స్టోరీ నరేషన్ అనేది బాగుంది ఫ్రెండ్స్. కొంచెం ఇంట్రెస్టింగ్ వేలో అయితే వెళ్తది. ఆడియన్స్ కి కొంచెం గ్రిప్పింగ్ గా అనిపిస్తుంది. ఇంకా మనకు కొంచెం అయితే స్టోరీని అయితే ప్రిడిక్ట్ చేస్తాం అనమాట. ఏం జరుగుతుంది అసలుకి ఏంటి అనేది ముందుగానే మనం స్టార్టింగ్ నుంచే గెస్ చేయడం మొదలు పెడతాం. బట్ కన్క్లూజన్ కి వచ్చేసరికి అసలుకి మనం గెస్ చేసింది కరెక్టా కాదా అని వెయిట్ చేసేంత వరకు మనం ఖచ్చితంగా కంప్లీట్ గా ఇంట్రెస్టింగ్ అయితే చూస్తూనే ఉంటాం. ఇంకా ఫైన్ గా కన్క్లూజన్ కి వచ్చేసిన తర్వాత ఓకే ఇంతేనా అనిపిస్తుంది మనకి సిరీస్ ఎండింగ్ కూడా చాలా సింపుల్ గా అయిపోయినట్టుగానే అనిపిస్తుంది అనమాట ఫ్రెండ్స్. సిరీస్ అయితే వన్ టైం వాచబుల్ ఫ్రెండ్స్. ఒక మంచి టైం పాస్ కోసం అయితే చూడొచ్చు. బట్ కొంచెం అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఈ సిరీస్ అయితే జియో ప్లస్ హాట్‌స్టార్ లో అయితే అవైలబుల్ గా ఉంది. ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ నెంబర్ 3 లో ఉన్న మూవీ వచ్చేసి #సింగిల్. ఇందులో స్టారింగ్ వచ్చేసి మన విష్ణు గారు అయితే మెయిన్ లీడ్ రోల్ అయితే నటించాడు ఫ్రెండ్స్. మూవీ అయితే కామెడీ రొమాన్స్ జోనర్ లో అయితే ఉంటది. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 9 minutes అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా మూవీ బేసిక్ లైన్ స్టోరీ ప్లాట్ వచ్చేసరికి హీరో అయితే బ్యాంక్ ఎంప్లాయ్ అనమాట. మన మెట్రోలో వెళ్తా మనోడైతే హీరోయిన్ చూసి లవ్ లో అయితే పడిపోతాడు. ఇంకా తనని లవ్ చేసే ప్రయత్నంలో ఇవానా ఎలా టచ్ అయింది, ఇంకా ఫైనల్ గా కన్క్లూజన్ లో మన ఇద్దరు హీరోయిన్ ని పటా ఇచ్చాడా లేదా అనేది ఇంకా మెయిన్ స్టోరీ ప్లాట్. మూవీ గురించి మాట్లాడుకుంటే మూవీ మొత్తం కామెడీ బేస్డ్ మీద అయితే స్టోరీ అనేది బేస్ అయి ఉంటది. కొన్ని సీన్స్ కూడా దాని మీదే ఉంటది. విష్ణు గారు ఈ మూవీలో అయితే రీసెంట్ గా ట్రెండింగ్ లో ఉన్న అన్ని మీమ్స్ అయితే ఈ మూవీలో వాడేశారు ఫ్రెండ్స్. అండ్ ముఖ్యంగా విష్ణు గారు అండ్ దాంతో పాటు వెన్నెల కిషోర్ గారి కామెడీ సీన్స్ ఉంటాయన్నమాట. అవి కూడా చాలా బాగా అయితే వర్కౌట్ అయ్యాయి. మూవీ అయితే చూడడానికి ఫన్నీగా చాలా బాగా అయితే కన్వీనియంట్ గా ఉంటది. అంటే కామెడీ లవర్స్ కి ఈ మూవీ అనేది ఖచ్చితంగా రైట్ చాయిస్. ఈ మూవీలో నాకు మంచి స్టోరీ టెల్లింగ్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కావాలంటే అవైతే ఉండవు ఫ్రెండ్స్. అండ్ కామెడీతో ఎంటర్టైన్మెంట్ గా చూడడానికి బాగుంటది అంతే. మూవీని మెయిన్ గా ఒకసారి ట్రై చేయొచ్చు. అంటే కామెడీ పర్పస్ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది కాబట్టి ఒకసారి అయితే చూడొచ్చు ఈ మూవీని. ఈ మూవీ అయితే ప్రైమ్ వీడియోలో అయితే తెలుగులో అయితే అవైలబుల్ గా ఉంది. సింగిల్ గానే కాదు ఫ్యామిలీతో కూడా వాచ్ చేయొచ్చు ఈ మూవీని. ఇంకా నెక్స్ట్ నెంబర్ 2 లో ఉన్న మూవీ వచ్చేసి జాట్. ఈ మూవీ అయితే యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్. అండ్ 2 hours 38 minutes అయితే ఉంది. ఇందులో స్టారింగ్ వచ్చేసి మన సన్నీ డియోల్ గారు అయితే మెయిన్ లీడ్ రోల్ అయితే నటించాడు ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది కూడా మన తెలుగు డైరెక్టర్ అయిన గోపీచంద్ మల్లినేని గారు అయితే ఈ మూవీని అయితే డైరెక్ట్ చేశారు ఫ్రెండ్స్. అంటే ఈ మూవీ డైరెక్ట్ గా హిందీలో అయితే తీయడం అయితే జరిగింది. అండ్ ఫైనల్ గా తెలుగు డబ్బుడ్ అయితే ఈ మూవీ అయితే వచ్చేసింది. అండ్ హిందీలో కూడా ఈ మూవీ చాలా బాగా అయితే మంచి బ్లాక్ బాస్టర్ హిట్ అయితే కొట్టింది గైస్. ఇక మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మన హీరో అయితే ఒక దగ్గర అయితే ట్రైన్ ఆగిపోతే అక్కడైతే ఇడ్లీలు అయితే తింటా ఉంటాడు అనమాట. ఆ టిఫిన్ సెంటర్ కి అయితే కొంతమంది రౌడీలు వస్తారనమాట. బై మిస్టేక్ గా హీరో ప్లేట్ అయితే కింద పడిపోతుంది. ఇంకా అక్కడి నుంచి ఒక సారీతో అయితే మొదలవుతుంది అనమాట. విలన్ దగ్గర దాకా వెళ్తది స్టోరీ అనేది. ఇక ఫైనల్ గా మన హీరో అయితే విలన్ ని ఎలా బయట పెట్టాడు, విలన్ ఎలా ఎదిరిచ్చాడు, ఇంకా ఫైనల్ గా ఏమైంది అనేది ఇంకా మీరు మూవీ స్టోరీలో చూసి తెలుసుకోవాలి. ఇక మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే చాలా వరకు ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఎంగేజింగ్ గా ఉంటది. మీకు చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. హీరో అయితే స్టార్టింగ్ స్టోరీలో మెయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక సారీ అనే పాయింట్ దగ్గర నుంచి విలన్ దగ్గర దాకా తీసుకెళ్లే దాకా మంచి కన్క్లూజన్ తో ఎంటర్టైనింగ్ గా ఉంటది. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి మనకి కొంచెం అంటే మనకి ఎందుకో రొటీన్ టైప్ ఆఫ్ స్టోరీ నరేషన్ అనేది అయిపోద్ది అనమాట. బట్ మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఫైట్స్ కానీ అంటే హిందీ వాళ్ళకి బాలీవుడ్ వాళ్ళకి మెయిన్ గా ఇతను ఏంటంటే మన బాలయ్య లాగనమాట. మెయిన్ గా యాక్షన్ సీక్వెన్సెస్ బాలయ్య మూవీస్ లో ఎలా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ అనేవి ఈ మూవీలో ఉంటాయి ఫ్రెండ్స్. మీరు మూవీ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఫస్ట్ హాఫ్ అనేది చాలా అంటే చాలా ఎంగేజింగ్ గా ఉంటది. మంచి యాక్షన్ ఎంటర్టైనర్ కావాలంటే ఇది మీకు రైట్ చాయిస్ ఫ్రెండ్స్. అండ్ మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో తెలుగు లాంగ్వేజ్ లో అయితే అవైలబుల్ గా ఉంది. అండ్ ముఖ్యంగా ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ నెంబర్ 1 లో ఉన్న మూవీ వచ్చేసి అంటిల్ డౌన్. మూవీ అయితే రీసెంట్ గా అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. హారర్ సర్వైవల్ జోనర్ లో అయితే ఉంటది. మూవీ రన్ టైం వచ్చేసరికి 1 hour 43 minutes అయితే ఉంటది. ఈ మూవీని చూస్తున్నప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ చేసే హారర్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే ఫైనల్ డెస్టినేషన్ దాంతో పాటు అండ్ ఈవిల్ డెడ్ ఉంది కదా ఆ టైప్ ఆఫ్ జోనర్ లో అయితే ఉంటది. అండ్ ఈ మూవీని ప్లే స్టేషన్ నుంచి అంటే ఇది ఒక గేమ్ అనమాట. ఆ గేమ్ నుంచి పాయింట్ తీసుకొని మూవీగా అయితే తీశారు. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే ఒక అమ్మాయి గురించి అయితే చూపిస్తారనమాట. ఆ అమ్మాయి పేరు క్లోవర్. ఇంకా అమ్మాయి క్లోవర్ అయితే తన సిస్టర్ ని వెతకడానికి తన
ఫ్రెండ్స్ తో అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా వాళ్ళంతా ఒక మిస్టీరియస్ టౌన్ లో అయితే ట్రాప్ అయిపోతారనమాట. ఇంకా ఆ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఒక టైం లూప్ లో అయితే ఇరుక్కుంటారనమాట. ఇంకా ఫైనల్ గా వాళ్ళు అక్కడి నుంచి అయితే వాళ్ళ ప్రాణాలు కాపాడుకొని ఎలా సర్వైవ్ అయ్యారు, అసలు ఆ మిస్టీరియస్ టౌన్ లోకి ఎందుకు వెళ్ళారు, అసలుకి ఏం జరిగింది అనేది ఇంకా మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. మూవీ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటది. విజువల్స్ గానీ, గ్రాఫిక్స్ గానీ, ఆ హారర్ ఎలిమెంట్స్ గానీ మిమ్మల్ని ఖచ్చితంగా మెస్మరైజ్ చేస్తాయి. ముఖ్యంగా కాన్సెప్ట్ గానీ, ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా బాగా అయితే వర్కౌట్ అయ్యాయి. ఈ మూవీలో అయితే వైలెన్స్ సీక్వెన్స్ అనేది చాలా అంటే చాలా ఎక్స్ట్రీమ్ స్టేజ్ లో ఉంటది ఫ్రెండ్స్. మీకు కొన్ని సీన్స్ చూస్తే ఫ్రెండ్స్ అసలుకి ఒక గూస్ బంప్స్ ఫీలింగ్ వస్తుంది అనమాట. అసలుకి నాకు నా అమ్మ బడవా ఈ సినిమా చూసేటప్పుడు చాలా వరకు అయితే డిసప్పాయింట్ అయ్యాను. ఇలాంటి సీన్స్ ఉన్న ఏంద్రా అని. ఖచ్చితంగా మీకు సర్వైవల్ హారర్ మూవీస్ అయితే ఇష్టమైతే మీకు ఇది ఖచ్చితంగా రైట్ చాయిస్. మూవీని అయితే మీరు చూడండి, మిస్ అయితే అవ్వద్దు. మూవీ అయితే ప్రైమ్ రూపంలో అయితే రెంట్లో అయితే ఉంది. ఇంగ్లీష్ మరి హిందీ లాంగ్వేజ్ లో, తెలుగు లాంగ్వేజ్ లో అయితే అవైలబుల్ గా లేదు ఫ్రెండ్స్. ఇవే ఫ్రెండ్స్ ఈ వీక్ లో రిలీజ్ అయిన టాప్ 7 బెస్ట్ మూవీస్. అండ్ వీటిల్లో మీకు ఏ మూవీ ఖచ్చితంగా నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి మోర్ యూనిక్ రికమెండెడ్ మూవీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైకో డిస్లైకో ఇచ్చడం అయితే మర్చిపోవద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకో న్యూ రికమెండెడ్ వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దాన్ బాయ్ బాయ్, సైనా ఫ్రెండ్స్.